మన ఇళ్ళలో మరణాలు జరుగుతాయి, జరగవా? జరిగాయా లేదా? జరిగాయి. ఫ్యూచర్లో జరుగుతాయి, జరగవా? ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ? మన ఇళ్ళల్లోనే మరణాలు జరుగుతాయి. ఎవరు చనిపోతారు? మనోళ్ళే. పేర్లు చెప్పండి. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే గుర్తొస్తారని వీళ్ళందరూ ఇప్పుడు మీకు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన కుటుంబాలలో కూడా మరణాలు జరిగి తీరుతాయి. దేవుణ్ణి నమ్ముకొని లాభం ఏంటి? ఏముంది బ్రదరు, చూసావా మా అమ్మ చనిపోయి, చూసావా మా నాన్న చనిపోయి అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టకూడదు. ఎంత బ్రతికినా 60, అధిక బలముతో 80. అది మన జీవితం. పోవడం ఖాయం. ఇంట్లో ఎవరో పోయారు కదా అని దేవుణ్ణి మీద బురద జల్లడం, ఇది భక్తి లేని జీవితం. పుట్టినోడు పోకుండా ఉంటాడా? పోతారు, పోవాలి. అందరు ఇక్కడే ఉంటే భూమి మొత్తం నిండిపోతుంది. అప్పుడు వద్దు. మళ్ళీ కొత్త వాళ్ళకి ప్లేస్ ఉండాలంటే పాత వాళ్ళు వెళ్ళిపోవాలి. మరి ఇంట్లో మరణం జరిగితే దేవుడు మంచోడు కాదు, అప్పులు తీరకపోతే దేవుడు మంచోడు కాదు, రోగాలు పోకపోతే దేవుడు మంచోడు కాదు, కొత్త ఇల్లు రాకపోతే దేవుడు మంచోడు కాదు, పరీక్షలు పాస్ కాకపోతే దేవుడు మంచోడు కాదు. సరైన బోధ లేకపోతే మనుషుల బలహీనతలు ఎలా ఉంటాయో నేను చెప్తున్నాను మీకు. దేవునికి మనిషి ఎలా దూరం అవుతాడు అని అడిగితే ఇప్పుడు నేను చెబుతున్న ఇవన్నిటిని బట్టి